అందరికీ నమస్తే. ఐతారం పూట గమ్మతి గమ్మతి ముచ్చట్లు మంచిగానే ఉన్నాయి గానీ మొదలు హెడ్లైన్స్ అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా. సీఎం సారు చుట్టేసిండు 3 జిల్లాలను, గట్టిగానే అరుచుకున్నాడు కారులను. ధూమ్ధామ్గా చేసిండు బిడ్డ లగ్గం, విఐపీలు వచ్చిర్రు శితం. ఓ తాన ఎండ ఇంకో తాన ఆన, పక్క పక్కకే గింత తేడానా. మందుగట్టి బన్నారు దొంగలు, సుక్క ఊపడే వరకు ఆగలే అన్నలు. ఊకే ఏసీఆర్లనే ఊకుంటా, పట్నంలోనే ఉంటా, పబ్లిక్ లకు ఓను తిప్పలు అరుచుకోను అంటే నడవది కదా. ఓట్లేసి గెలిపించినందుకు పబ్లిక్ ఎంతో కొంత చేయాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు గదే పని కోసం తల్లాడుతుంటారు. వాళ్ళంటే ఏదో ఓ నియోజకవర్గానికే చాలనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి అట్లా కాదాయే, రాష్ట్రాన్ని ఏల్తాడు కాబట్టి అంతటా పనులు నడుచుకోవాలి. అగో గదే పని మీద ఇవాళ సుడిగాలి పర్యటన చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మొదలు గీడు నుంచి చాలు చేద్దాం. ఒక్కటే నాడు మునుం పెట్టి అటు కామారెడ్డి, ములుగు, హన్మకొండ 3 జిల్లాలు చుట్టొచ్చిండిలో సీఎం రేవంత్ రెడ్డి సారు. పొద్దుగాలనే గాలి మోటార్ వేసుకొని కామారెడ్డి జిల్లా కందర్పల్లిలో జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సార్ బిడ్డ లగ్గానికి పోయి కొత్త జంటకు దీవెనార్తి పెట్టిండు. ఆడికెళ్లి ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని ఎత్తుబెల్లం సమర్పించి పూజలు చేసిండు. అటెనక కొత్త పింఛన్లు వంచి ఆడికెళ్లి ములుగు చేరుకుని 63 కోట్లతో కట్టిన కొత్త కలెక్టర్ బంగ్లాతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిండు. 868 కోట్ల పనులకు శంకుబండలు వేసిండు. అట్లనే హ్యామ్ పథకం కింద 16,000 కోట్లతో 7,448 కిలోమీటర్లు వరవబోయే 2,145 రోడ్ల డెవలప్మెంట్ పనుల పైలాన్ను గట్టమ్మ కాడ ఆవిష్కరించిండు. ఇక ములుగు జిల్లా మేమిచ్చినామని కార్పొరేటర్లు అంటారు కదా, గా ముచ్చట మీదకెళ్ళి మంత్రి సీతక్క ఏమన్నదంటే, ఈ మేమందరం ములుగు జిల్లా కోసం 8 సంవత్సరాలు పోరాడితే ఈరోజు 33వ జిల్లాగా ఇచ్చిర్రు. వీళ్ళు ఇయ్యకుంటే మన ప్రభుత్వం వస్తుంది, నేను ఇస్తా అని చెప్పిండు. ఆ భయంతో మీరిచ్చి ఇక అటెనక కాంగ్రెస్ సర్కార్ ఏమేం చేసిందో చెప్పి మేడారాన్ని ఎట్లా డెవలప్ చేసిండో చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఒక రామప్ప దేవాలయం, ఒక 1000 స్తంభాల గుడితో పోటీ పడే విధంగా ఈనాడు సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? అదైనాక హన్మకొండ జిల్లా పర్కాలకు పోయి ఆడినన్ని డెవలప్మెంట్ పనులకు శంకుబండలేసుడు చాలు చేసి నడిచింది. ఆడసుత పాడని పాటోళ్ళను గట్టిగానే అరుచుకున్నాడు సీఎం సారు. అయ్యా, మీ బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. ఈ ఊళ్ళో ఐతారంగోలే ముఖ్యమంత్రి గారు టూర్ ముచ్చట్లు. 2 తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగుడు చాలైందుల్లా. ఏ కళ్యాణ మండపం చూసినా జిబ్బ జిబ్బా ఉంటుంది. ఎవల తాకత్ను బట్టి వాళ్ళు బిడ్డల పెళ్లిళ్ళు ధూమ్ధామ్గా చేస్తున్నారు. లక్షలు పోయినా మంచిదే అని అప్పులైనా చేస్తురు గాని ఖర్చుకు గింత సుత వెనుకకు తీస్తలేరు. మనమే గీ తీర్ల చేస్తే ఇక సినిమాలు తీసే బండ్ల గణేష్ సారు బిడ్డ పెళ్లి ఇంకెట్లుంటది? ఇగో గిట్లుంటది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కాంచెల్లి ఆంధ్ర సీఎం చంద్రబాబు దంపతుల దాకా, సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి సార్ కాంచెల్లి నవ్వుల బ్రహ్మానందం దాకా, ఏపీ మంత్రుల నుంచి తెలంగాణ మంత్రుల దాకా 2 తెలుగు రాష్ట్రాల వీఐపీలంతా వచ్చిర్రుపో బండ్ల గణేష్ సార్ బిడ్డల అగ్గానికి. అగో చంద్రబాబు దంపతుల చేతుల మించెల్లి పుస్తలిప్పించిండు బండ్ల సారు. ఇక వచ్చినోళ్ళని నచ్చినట్టు ఇట్లా ఎదురుపోవుడు, ఎదుర్కొని మండపానికి తీసుకుపోవుడు. అగో చిరంజీవి సార్ రాగానే దీవెనార్తి తీసుకొని మండపానికి పో అంటే నువ్వు ఊకున్నాక పోతా అంటున్నాడు. ఇక మన సీఎం సార్ చూడు తెలుగుదేశం పాత దోస్తులు కాని రాగానే ఎంత పాయరంగా మాట్లాడుతున్నాడో. హైదరాబాద్ జేఆర్సీ సెంటర్లో నడిచిన ఈ పెళ్లికి పెద్దోళ్ళు చాలా మందే వచ్చిర్రు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు, కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, పీసీసీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సార్తో పాటు హీరో వెంకటేశ్, నాగార్జున, నాగచైతన్య, డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాసు, అనిల్ రావిపూడి, కొరటాల శివ, హీరో శ్రీకాంత్, శివాజీ, తనికెళ్ల భరణి, సునీల్. అబ్బో ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపు గీయాళ్ళు అవుతుంది. కానీ ఎవరెవరు వచ్చిర్రో మీరే చూడుర్రిగా.
ఇగొస్తా అగొస్తా అని బట్టి వచ్చేది ఉందా లేదా? ఎంతసేపు వెయిటింగ్ చేస్తారు వై నీకోసము? వస్తున్నా ఆగు మామ, ఈడ వచ్చేటట్టు లేదు, బుత్తంత సేపు అయితే తగ్గేటట్టుంది, ఎమ్మటే బయలుదేరుతా మామ. అరే మా ఊరికి మీ ఊరికి 2 కిలోమీటర్లు సుత ఉండదు, ఈడనేమో ఏం లేనే లేదు, నువ్వేమో తగ్గినాక వస్తా అంటవేమ్రా? ఇగో ఇట్లనే ఉంటుండొచ్చు ఊర్ల పొంట దోస్తుల ముచ్చట్లు. ఇంతకు దేని గురించి అనుకుంటుర్రా? ఇంకేంటిది, ఆనల గురించే. అవు మళ్ళా ఇప్పుడు ఎక్కడ ఎట్లుండేది తెలుస్తలేదు వాతావరణం. పరిస్థితి ఎట్లున్నదంటే మొగులు దిక్కు చూస్తే అబ్బా ఇక ఆన దంచుడే ఉంటది కావచ్చు అనిపిస్తుంది. కానీ అటు చూసి ఇటు చూసే వరకే నేను వచ్చేసిన అని సూరన్న సురుకులు పెడుతూనే ఉన్నాడు. ఓ ఊర్లో ఆన పడుతుంటే ఇంకో ఊర్లో ఎండ దంచుతుంది, ఓ మండలంలో ఎండలు దంచుతుంటే ఇంకో మండలంలో ఆన అరుచుకుంటుంది. పక్క జిల్లాల పరిస్థితి సుతా అంతే. ఆనలు దంచుడే ఉంటదంటే ఇత్తనాలు వేసి నాట్లేసుకున్న రైతులు ఇగొస్తుందా అగొస్తుందా అని వెయిటింగ్ చేస్తున్నారు ఆన కోసం. అదేమో పత్తాకు లేకపాయే, ఎన్నో తన గురించినా రాలేదనుకుంటే అట్లా వచ్చిపోవట్టే. అయినా భూమిలో నీళ్లు గింత సుత పెరుగుతలేవట. మునుపు 8 మీటర్లు దోవంగానే నీళ్లు పడతాయి, ఇప్పుడు 9 మీటర్ల లోతు తవ్వినా సుక్క సుత పడతలేదంటూ ఆఫీసర్లు. ఏ జిల్లాలో సుత గట్టి ఆనబడ్డ కోపే లేదా. వరంగల్, హన్మకొండ, జనగామ, ఖమ్మం, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలనైతే అధ్వానంగా ఉన్నది. భద్రాద్రి, కొత్తగూడెం, యాదాద్రి, మహిబాద్, సూర్యాపేట, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాలో సుత పడాల్సినంత ఆనలు వాళ్ళే. అటు ప్రాజెక్టులు చూస్తే మీది బాదుకు పడ్డ ఆనలకు జరంత వరద నూకొచ్చినట్టు అనిపించినా ఒక్క ప్రాజెక్టు సుత నిండాలే. రాష్ట్రంలో ఏం తక్కువ 250 మండలాల్లో ఆనలు జాడలేదంటే చూడు ఎట్లున్నదో. ఇక ఎల్లినో చేయబట్టి పరిస్థితి అంత ఎట్లనో ఉన్నది. వరి వేయొద్దన్న సుత ఇనకుండా రైతన్నలు వరేసి ఇప్పుడు నీళ్ల కోసానికి అరిగోసపడుతున్నారు. ఆడాడు ఎట్లనో ఒకట్ల బావులు ప్రాజెక్టుల నుంచి నీళ్లు మలుపుకొని తిప్పల పడుతున్నారు రైతులు. అగో అట్లనే ఖమ్మం జిల్లా పెనుబలిలో ఈ రైతన్నలు సుత వరేసిరు రాతోన్ చెరువును నమ్ముకొని. కానీ దొంగలు మోటార్లు ఎత్తుకపోయే వరకు ఆయనతో వరి పొలాలు చూడు నీళ్లు లేక ఎట్ల నీరలు వాసినాయో. గందుకే జర నీళ్ళు ఇచ్చే ఉపాయం చేయరు అని ఇట్లా ఒక్క తీరులో బతిమలాడుతున్నారు సర్కారును. మాది పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మా రైతాంగం తరపున విజ్ఞప్తి. పెనుబల్లి రాతోని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం 16 కోట్ల రూపాయలతో లిఫ్ట్ని శాంక్షన్ చేశారు. దాని కింద మేము రైతులందరం కూడా సాగు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా లిఫ్ట్ ఉందని లిఫ్ట్ ఆధారంతో మేము యొక్క పంటలు వేయటం జరిగింది. పక్క నుంచి కూడా సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తున్నా కూడా సాగర్ కెనాల్ ద్వారా మా విలేజ్ నుంచి కూడా నీళ్ళు వెళ్తున్నా కూడా ఆ లిఫ్ట్ శిథిలావస్థలో ఉండటం వలన మేము వినియోగించుకోలేకపోతున్నాం. దయచేసి సొత్తపల్లి శాసనసభ్యురాలు గౌరవనీయులు మట్టా రాఘమయ్య మేడం గారు మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు స్పందించి ఈ యొక్క 5 గ్రామాల రైతాంగాన్ని మొత్తాన్ని కూడా మమ్మల్ని రైతుల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ఈయనే కాదు అన్ని జిల్లాలు ఇట్లనే ఉన్నది. మొత్తానికి ఇది ఆనకాలమా ఎండాకాలమా ఆనెండాకాలమా అర్థం కాకుంటున్నది పొర్రి. ఏదైనా పనుండి ఎమ్మెల్యే గారింటికి పోయిర్రు అనుకోర్రి, అర్రే ఇప్పుడు ఏదో మీటింగ్ ఉందని పట్నం పోయిండు సారు, జరంత ముందుగల రావద్దా అని అంటాడు గేటు కాడు ఉన్నాయనే. ఇంకో రోజు వస్తే సార్ ఎవరితోనూ మాట్లాడుతుండు ఏటింగ్ చేయి అంటాడు. అట్లా ఓ 3-4 మాటలు తిరగంగా కలిస్తే గోస చెప్పుకుంటారు. చేద్దాం చూద్దాం అంటాడు ఎమ్మెల్యే, అటెన్ కాదటు మీరిటు. లీడర్లకు ఎన్ని మాటలు చెప్పుకున్నా తిప్పలు తీర్చరు, అసలు పట్టించుకోరు అనే అనుకుంటారు. కానీ ఓ తాన పక్కా చేసిండుల్లా ఓ లీడర్ కాదు చేయాల్సి వచ్చింది. అర్థమైంది మీకు? దాన్ని ఫాలో ఉండి ఇంకా మీరు ఈ 2 బస్సులు కూడా ఇంకా ఎక్కువ అవసరం ఉంటే అప్పుడు ఇంకో బస్సు. మొత్తానికి ఖమ్మం జిల్లా ఎర్రబోయినపల్లికి బస్సు వచ్చిందుల్లా అంతా బుడ్డోని పుణ్యమే. మొన్న కల్లూరులో నాయనతోని ప్రజావానికి పోయి ఓ 6 ఏళ్ల బుడ్డోడు మా ఊరికి బస్సు కావాలని అడిగిండు కదా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సార్ను. గదన్నట్టు 6 దినాలు ఆ ఊరికి బస్సు నడుపురని ఆర్టీసీలకు ఆర్డర్ ఇస్తే ఎమ్మటే బస్సు చాలు చేసిర్రన్నట్టు. ఉదయం ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్ ప్లాన్ చేసాం రావడానికి. మహాలక్ష్ములకి ఆడ లేడీస్కి ప్రత్యేకంగా ఫ్రీ బస్సు ఇది. మరి లేడీస్ కూడా ఫుల్గా ఎక్కడండి మీరు వాడుకోండి బస్సు వచ్చినందుకే. ఏగ బస్సుకి ఎవరు పోతారని లాపర్వా చేసిరంటే మళ్ళీ పెద్ద ఆఫీసర్లు క్యాన్సిల్ చేసే కోపు ఉంటది. మంత్రి గారు పట్టుబట్టి బస్సు వేయమన్నారు కాబట్టి అందరు బస్సులనే ప్రయాణం చేయాలనుకొస్తున్నారు ఆఫీసర్లు. కానీ ఏ మాట ఎట్లున్నా బస్సు నడుపుతున్నందుకు ఆర్టీసీలను ఊరి కోసం తలనాడిన బుడ్డోని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి సార్ను తారీఫ్ చేయాల్సిందేనుల్లా. మా బరాబర్ ఏదో ముచ్చట పట్టుకొచ్చిండట, ఇందాం పారుల్లా. సాయంత్రం న్యూస్ में आपका स्वागत है दोस्तों. ఈ రోజులు అసలు ఎలక్ట్రానిక్ డివైస్ ఎట్లా పనిచేస్తాయో అర్థమే కాదు.
కరెంట్ పోయి వచ్చింది అనుకో ఫ్రిడ్జ్ వెళ్తుంది, ఓవెన్ వెళ్తుంది, వాషింగ్ మిషన్ కూడా వెళ్ళింది. ఒకసారి నోయిడాలో ఒక ఆయన జేబులో ఫోన్ వెళ్ళిందంట రీసెంట్. ఇక్కడ మొత్తం కాలిపోయింది. ఆయన ఇప్పుడు బాగానే ఉన్నాడు, కానీ ఫోన్ వేడిగా అయినాక మనోడు అట్లే పెట్టేసరికి అది పేలిందంట. అది రీజన్. ఇక మనోళ్ళు ఉంటారు మొత్తం వీడియో గేమ్ ఆడి దాన్ని వేడిగా చేసి దాని మీద ఆమ్లెట్ వేయచ్చు, అట్లా చేస్తారు. జీవితంలో మనం ఫెయిల్ అయినా పర్లేదు, ఫోన్ ఫెయిల్ అయి పేలిందంటే కథం మతలబ్ కూర్చువి. జాగ్రత్త ఉండు, నీకే చెప్తున్నా. పొద్దుగాల లేవంగానే ఓటి, నాస్టా చేసినాక ఓటి, ఆఫీస్కి పోతప్పుడు ఓటి, నడుమిట్ల ఇంకోటి, తిన్నాక మళ్ళోటి, మాపటిల్లి షాయ సప్పరించుకుంటా ఇంకోటి, ఇంటికి పోతప్పుడు నడుమిట్ల దోస్తుగాడు కలిస్తే ఇంకోటి, సిగరెట్లు గుంజుడే గుంజుతుంటారు కొందరు అన్నలు. టైంకు గోళీలు వేసుకున్నట్టే ఉంటది కథ. ఇక ఏడ పొద్దు పోతలేదంటే రోజంతా డబ్బడు ఊదుతూనే ఉంటారు అల్కగా. అలవాటైన పానమాయే, అంత అల్కగా మానుకోలేరు. అగో గీ అన్న సుత గసుంటోడే ఉన్నట్టున్నాడు. గద్దె మీద కూకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటా గుంజుడే గుంజుతున్నాడు పో సిగరెట్. ఇంతకు మనోడు తాగుతున్నదేదో పిచ్చగోడ మీద కూకొని కాదుల్లో, తిరుమల తిరుపతి ఎంకన్న దర్శనానికి పోయే మెట్ల తోవల. అగో దేవుని కొండెక్కేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు అన్ని చెకింగ్లు చేసే పంపుతారు కదా, అట్లెట్లా పట్టుకొచ్చిండు అంటారేమో. వాళ్ళే చక్కగా ఉంటే గింత దర్జాగా మనోడు సిగరెట్ ఎందుకు తాగుతాడు చెప్పుర్రి. ఆయనతో నడుచుకుంటా పోయే భక్తులు ఏ గీడెందుకు తాగుతున్నావు అట్లా తాగొద్దని అడిగితే చూడుర్రి. పైన వచ్చింది గుళ్ళకి, ఇంకా ఎడాగా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? ఇంకా స్నానాలు చేసి పోవాలి. ఇంకా అగనట దేవుడున్నది కొండ మీద, ఈడ తాగితే ఏం కాదానికి వస్తుండే. ఇంకా ఇంత పనికున్నవా అని మనోళ్ళు వీడియో గుంజి జర చూసుకోరి. తిరుపతిలో సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తుర్రు, మెట్లతో వాళ్ళు ఏం నడుస్తుందో అని సోషల్ మీడియాలోకి ఎక్కిస్తే పొట్టు పొట్టు అరుచుకుంటుర్రు భక్తులు. అసలే అడవి బుత్తాంత అగ్గంటుకున్నదంటే శేషాచలం మొత్తం చుట్టేస్తుంది. అసంటిది గింత పట్టి లేకుండా దమ్ము కొడుతుండ అన్న. దేవుని దర్శనానికి పోయొచ్చే కొన్ని గంటలు చూసి తోడుచుకోకుంటే ఎట్లనే అన్న. ఇక గుడి ఆఫీసర్లు ఏం యాక్షన్ తీసుకుంటారో గానీ భక్తి దేవుని మీద, చిత్తం సిగరెట్ మీద అన్నట్టే ఉన్నది పోరి ముచ్చట. ఈ దొంగన్నలు మున్పిట్ల లేకుండే ఏదైనా ఇంటికో దుఃఖంకో సూటి పెట్టిరంటే చిక్కకుంటా దొరకకుండా అవతల పడేది. కానీ నడుమ పోయిన పని పక్కన పెట్టి కడుమ వాటి మీద ఫోకస్ చేస్తున్న వరకు ఉత్తుత్తనే దొరికిపోతున్నారు. మొన్ననే పట్నం పాత బస్తీలో ఒకడు పనితనం చూపిస్తానికి పోయి మంచిగా బజ్జున్నాడు. పొద్దుగాల ఓనర్ వచ్చి చూసే వరకు ఫ్యూజులు అవుట్ అయినాయి. గీ ముచ్చట సూత జరంత అటు ఇటుగా అసుంటిదేనుల్లా. కాకుంటే పని మంతుల కథలే చిత్ర విచిత్రాలు ఉన్నాయి పో. ఉత్తమ పనిమంతులు అంటే గీలే పోర్రి. ఖమ్మం జిల్లా ఏదులాపురం కాడుండే గీ దావాలకు శనివారం రాత్రి చొరబడి కొన్ని వస్తువులు పార్సిల్ చేసిరట. ఆయనతో మందు బాటలు కానొచ్చే వరకు ఏవో సుక్కేసుకొని పోదామని కూర్చున్నారు. ఒక్క పెగ్గుతో ఆగుతారా? గుంజుడే గుంజుడు పెట్టినట్టుర్రు తెల్లందాకా. ఇక పొద్దుగాల ఓనరచ్చి చూసే వరకు ఏమున్నది, తలుపులన్నీ బలగొట్టి ఉన్నాయి. అబ్బ కొడుక, దొంగలు పడి మొత్తం ఎత్తుకుపోయినట్టుర్రు అని లోపలికి పోయి చూస్తే ఏమున్నది, దాబా మొత్తం అంగడి చేసి ఉండుడే కాదు, ఒకడు సోయి లేకుండా పండుకుంటే ఇంకో ఇద్దరు మత్తుల్నే జోగుతున్నారు. ఎవర్రా మీరంతా అని పట్టుకొని పోలీసులకు మతలో పంపితే వచ్చి పట్టేసిర్రు. ఎవరు చేసిర్రా ఇదంతా అంటే బాజాబ్తా మేమే అని చెప్తున్నారు. ఇంకా నువ్వు పలగొడితే వాళ్ళు పట్టుకొచ్చి నువ్వు పలగొట్టి లోపల పోయినావు. ఎవరు గుర్తుంది దీంతో? అగ చూసిర్రా, గింత పెద్ద మోతుతో తలుపు బలగొట్టి మొత్తం ఊడ్చుకపోదాం అనుకున్నారు. కానీ కూతి గుంజి సుక్క చూసి కిక్కు కోసం ఆగిర్రు. పోత పోసుకుంటుండే వరకు దొరికిపోయిర్రు అన్నట్టు. ఈడ గమ్మత్ ఏందంటే లెక్కకైతే అసలు దాబాల మందే అమ్మద్దు. మరి ఆడ మందెందుకున్నదని పోలీసులు అడిగిరో లేదో గానీ దొంగన్నల మీద కేసు రాసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కానీ మందుతో పెట్టుకుంటే దొంగన్నలైనా దొరలైనా ఎవరైనా పండి బొర్రాల్సిందే. ఎక్కువ తక్కువ గుంజితే అట్లా ఉంటది మళ్ళా. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుంది. తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణ హితం, ప్రభుత్వాల నుంచి అందుతున్న సబ్సిడీలు మరియు ట్యాక్స్ మినహాయింపుల కారణంగా ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు ఈవీ కార్ల అమ్మకాలు కూడా భారీగా రికార్డు సృష్టిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే
మంచిగా చూడుర్రి, అన్న తొక్కకుండానే ఊరికొస్తుంది సైకిల్. అవు బ్యాటరీతోని ఉరికేదే ఇది. సూర్యాపేటలుండే గీ అన్న తయారు చేసిండు. పేరు నరేష్. దినం పెట్రోల్ రేట్లతో పాటు బండ్ల రేట్లు సుత అడ్డగోలుగా పెరుగుతుండే వరకు అంతగనం పైకం పెట్టి కొనలేమనుకున్నోళ్ళ కోసానికి ఏదో ఒకటి చేయాలని షానుద్దులు చెమట తీసి గీ బ్యాటరీతోని నడిచే సైకిల్ తయారు చేసిండు అన్న. मेरा साइकिल लिए तो बीवी चला सकते, हस्बैंड चला सकते, बच्चे भी चला सकते, सब लोगों को यूज होता है. एक बार चार्ज करे तो 100 किलोमीटर जा रहा है मेरा गाड़ी. ये 100 किलोमीटर होना बोले तो 35,000 होता, और 50 किलोमीटर में भी बना के दे रहा हूँ, वो 25,000. అగనట ఓ పారి ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు ఆగకుండా ఉరుకుతదట. ఇంతకు రేట్ ఎంత అంటారేమో, ఉత్త 35,000లనే అద్దిరిపోయే బండి చేస్తుండట. ఏ గంత దూరం ఎందుకు, 50 కిలోమీటర్లు పోతే చాలు అనుకుంటే 25,000 పెడితే అయిపోయే. ఇంత సక్కటి ఇకమతి చేసిన అన్నను చుట్టుముట్టోలు సుత మస్తు తారీఫ్ చేస్తున్నారు. और हम लोगों को अब चलने का पूरा पेट्रोल तो बहुत रेट बढ़ गया. अब आने वाले पूरे इलेक्ट्रिकल व्हीकल्स पूरा चल रहा. अब उन इधर मिडिल क्लास लोगों के लिए और फार्मर्स के लिए, और अब डिजेबल हम लोग स्पेशली डिजेबल वालों को भी अच्छा यूज होएगा. ये ఎవ్వలైనా ఆడకం చేయొచ్చు, ఏడికైనా వేసుకోవచ్చు. రేపు రేపు అంతా ఎలక్ట్రిక్ బండ్లదే నడుస్తుంది. అట్లని పెద్ద పెద్ద కంపెనీల బండ్లు మనం కొనలేం కాబట్టి అగ్వాలొచ్చే గీసుంటి బ్యాటరీ సైకిల్ అయితే మన సొంటలకు పక్కా. ఇగివుల్లా ఇయాల్టి గమ్మతి వార్తలు. ఉంటామల్లా అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోరుల్లా.